మగ్దుమ్ మొహియుద్దీన్ స్వాతంత్ర సమరయోధుడు, మహాకవి, కార్మిక నాయకుడు. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో ఒకడు. మగ్దుమ్ మొహిద్దీన్ తెలంగాణలోని మెదక్ జిల్లా ఆంధోల్లో 1908 ఫిబ్రవరి 4న జన్మించారు. ఆయన పూర్తి పేరు అబూ సయీద్ మహమూద్ మగ్దుమ్ మొహియుద్దీన్ ఖాద్రీ. వీరి పూర్వీకులు ఉత్తరప్రదేశ్ నుంచి నైజాం ప్రాంతానికి వలస వచ్చారు. తండ్రి గౌస్ మొహియుద్దీన్ నిజాము ప్రభుత్వంలో సూపరింటెండెంట్గా పనిచేశాడు. మగ్దుమ్కి 4 ఏళ్లైనా రాకముందే తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్లి చేసుకోవడంతో మగ్దుమ్ తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. ప్రాథమిక విద్య హైదరాబాద్లోని ధర్మవంత హై స్కూల్లోనూ, మెట్రికులేషను సంగారెడ్డిలోనూ చదివాడు. 1929లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాడు. మగ్దుమ్ కార్మిక నాయకుడు, శాసన మండలి సభ్యుడు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమాజ స్థాపన కోసం క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అందరూ కలిసి భోజనం చేసే దస్తర్ఖానాల గురించి కలగన్నాడు. ప్రగతిశీల భావాలతో పీడితుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్నంకితం చేసి అమరుడయ్యాడు. కమ్యూనిస్ట్ అయిన మగ్దుమ్ మతాన్ని దూషించలేదు, అనుసరించలేదు. హైదరాబాద్ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ శాఖకు తొలి కార్యదర్శి. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారి. సాయుధ పోరాటానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాతవాసం, వీటితోనే ఆయన యవ్వనమంతా గడిచిపోయింది. 1952లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యుడిగా, 1956, 1969 మధ్యకాలంలో శాసన మండలి సభ్యుడు, ప్రతిపక్ష నేతగా ముఖ్య పాత్ర పోషించారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సమాఖ్య ఏఐటియుసి జాయింట్ సెక్రటరీగా కొంతకాలం ఢిల్లీలో ఉన్నాడు. 1952-55 మధ్య చైనా, సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలు, ఆఫ్రికన్ దేశాల్లో పర్యటించి ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని బలోపేతం చేసిన నిఖార్సైన కమ్యూనిస్ట్. నిప్పు కణికల్లాంటి కవితలతో అలరించిన మగ్దుమ్ 1969 ఆగస్టు 25వ తేదీన గుండెపోటుతో ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. సామాజిక సమస్యలపై ఆయన అక్షరాలు నేటి యువతని సైతం ఉర్రూతలూగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.